హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను టాలీ సాఫ్ట్వేర్ గురించి మీకు పూర్తి సమాచారం అందించాలనేసి మీకు నేర్పించాలని ఆసక్తితో ఈ యొక్క వీడియోలను చేస్తున్నాను. అంటే టాలీ ప్రైమ్ 2.0 నేను వాడుతున్న టాలీ కాబట్టి ఈ వెర్షన్ సాఫ్ట్వేర్ని మీరు నేర్చుకుంటే ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే, ఇంటర్లో సిఈసి సబ్జెక్ట్ తీసిన, ఎంఈసి సబ్జెక్ట్ తీసిన వారికి ఉపయోగపడుతుంది. బీకామ్ విద్యార్థులకు ఈ యొక్క సబ్జెక్టు ఉపయోగపడుతుంది. ఎంకామ్ విద్యార్థులకు కూడా ఈ యొక్క సబ్జెక్ట్ ఉపయోగపడుతుంది. అట్లాగే వ్యాపారాలు, బుక్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి అనే వ్యాపారస్తులకు కూడా ఈ యొక్క టాలీ నాలెడ్జ్ అనేది అవసరం. అట్లాగే కొంతమంది అకౌంటెంట్లుగా పనిచేస్తున్నవారు, ఆయా షాపుల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు కూడా ఈ టాలీ నేర్చుకోవడం అవసరం. అట్లాగే సొసైటీలు, ట్రస్ట్లు, ఎన్జిఓలంట పనిచేసే వాళ్ళకి కూడా ఈ యొక్క టాలీ నేర్చుకోవడం అవసరం. ఎందుకంటే ప్రతి ఒక్క కంపెనీకి, ప్రతి ఒక్క సంస్థలకి వారు రోజువారీ చేస్తున్న ఖర్చులు, అలాగే రోజు వారికి వస్తున్న ఆదాయాలు, ఏ మార్గాల్లో వారికి ఆదాయాలు వస్తున్నాయి, ఏ మార్గాల్లో ఖర్చులు పోతున్నాయి, మన యొక్క అసెట్స్ ఏమిటి కంపెనీకి, మన యొక్క లయబిలిటీస్ ఏమిటి, మన ఇన్కమ్ ఎంత, మన యొక్క ఎక్స్పెండిచర్ ఎంత అనేది ఒక క్లారిటీగా ఫైనాన్షియల్ ఇయర్లో చివరిలో వాళ్ళకి తెలియాలంటే అకౌంట్స్ తప్పనిసరిగా కంపెనీలు కానీ, బిజినెస్ చేసే బిజినెస్ వ్యవహారాలు కానీ కరెక్ట్గా చూసుకోవాలంటే అకౌంట్స్ అనేవి కరెక్ట్గా మెయింటైన్ చేస్తే వారి యొక్క కంపెనీ ఒక స్థిరంగా, న్యాయంగా వారి యొక్క రోజువారీ చేస్తున్న ప్రతి ట్రాన్సాక్షన్కి సమాచారాన్ని వారు అందించుకోగలరు. కాబట్టి టాలీ నేర్చుకుంటే ఇదొక బెనిఫిట్. కాబట్టి నేను ఇంతవరకు ఈ టాలీ ప్రైమ్ 2.0 వెర్షన్లో నేను నేర్పిస్తున్న విషయాలు ఏంటంటే, మొట్టమొదటిగా కంపెనీ క్రియేషన్ అనేది ఫస్ట్ లెసన్ నేర్పించడం జరిగింది. తర్వాత ఈ టాలీలో 8 రకాల ఓచర్లు ఉంటాయి. ఆ ఓచర్ల మూలంగానే మన యొక్క రోజువారీ ట్రాన్సాక్షన్ అనేది ఎంట్రీ చేయవలసిన అవసరం ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా రిసిప్ట్స్ అనేవి, రిసిప్ట్ అంటే ఏంటి, మనకు వచ్చే ఆదాయాలు, ఎక్స్పెన్సెస్ ఏంటి, మన నుంచి పోయే ఖర్చులు, మన దగ్గరికి వస్తున్న ఆదాయము, మన వచ్చిన ఆదాయంలో మనల నుండి ఖర్చుల రూపంలో పోతున్న ఆదాయం. కాబట్టి ఈ రెండింటికి సంబంధించిన సమాచారం
మన కాడ ఉండాలి. ఒకవేళ మనము ఒక ఇండివిజువల్గా నేను ఒక ఉద్యోగిని అయితే నా ఉద్యోగం చేస్తున్న దాన్ని బట్టి జీతం నాకు ఆదాయంగా వస్తుంది. అట్లాగే ఒక జీతం రూపంలోనే ఆదాయం అనేది ఒక మనిషికి రావడమే కాకుండా అనేక మార్గాల్లో ఆదాయం ఆయన సంపాదించడానికి అవకాశం కల్పించుకోవచ్చు. ఈ వచ్చిన ఆదాయాలన్నింటినీ కూడా ప్రతిరోజు కూడా ప్రతి నెల కూడా తన యొక్క అకౌంట్స్లో బుక్లో మెయింటైన్ చేసుకోవాలి. అట్లాగే వచ్చిన ఆదాయాన్ని ఎట్లా ఖర్చు పెడుతున్నాను అనే విషయం కూడా ఏ విధానంలో వచ్చిన ఆదాయాన్ని మళ్ళీ ఖర్చు రూపంలో ఎక్స్పెన్సెస్ రూపంలో ఖర్చు పెడుతున్నాను అనే సమాచారం కూడా ఈ యొక్క తన యొక్క అకౌంట్స్ బుక్లో రాసుకోవాలి. వచ్చిన ఆదాయంతో ఒకవేళ అసెట్స్ కొంటే అలాగే అసెట్స్ కొంటున్న రూపంలో అసెట్స్కి ఆదాయంలో ఇంకా సాలకపోతే లోన్కి వెళ్తే ఇట్లాగ అనేకమైన మన జీవితంలో రోజువారీ ఆదాయాలు ఖర్చులు ఎప్పుడూ ఉంటాయి. అదే ఒక బిజినెస్ మ్యాన్కి అదే వర్తిస్తుంది, ఒక కంపెనీకి కూడా అదే వర్తిస్తుంది, ఎవరికైనా అదే వర్తిస్తుంది. అకౌంట్స్ అనేవి పర్ఫెక్ట్గా బుక్లో మెయింటైన్ చేయాలి. అట్లాగే దాన్ని మన సాఫ్ట్వేర్లో కరెక్ట్గా ఎంట్రీలు చేస్తే మనకి సంవత్సరం చివరికి మన యొక్క వివరాలన్నీ కూడా మన ప్రాఫిట్ అండ్ లాసు, మన ట్రేడ్ బ్యాలెన్సు, మన బ్యాలెన్స్ షీటు అంతా కూడా క్లియర్గా మనకి ఒక్క ఆప్షన్లోనే కనబడే అవకాశం ఉంటుంది. అదే మాన్యువల్గా రాసుకుంటే చాలా అన్నీ కూడుకొని అన్నీ చేసుకొని తర్వాత బ్యాలెన్స్ షీట్ అనేది సరి చేసుకోవడం ఇవన్నీ తలకాయ నొప్పులుగా ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఈ టాలీ సాఫ్ట్వేర్ అనేదాన్ని మనం ఉపయోగించామో మన రోజువారీ ఎంట్రీ చేసిన దాన్ని బట్టి దేనికి దానికి విడదీస్తుంది. ఒక షాప్ అయితే వ్యాపారం చేస్తున్నాడు, ఏదో ఒక స్టీలు వ్యాపారం చేస్తున్నాడు. స్టీల్ వ్యాపారంలో ఏమేమి ఉంటాయి అంటే కొనుగోళ్ళు ఉంటాయి, పర్చేస్ ఉంటుంది, అమ్మకాలు ఉంటాయి, సేల్స్ ఉంటాయి, రిసిప్ట్లు ఉంటాయి. అంటే అమ్మిన వస్తువుకు నగదు రూపంలో క్యాష్ రూపంలో కానీ చెక్ రూపంలో కానీ ఏదైనా ఇతర ట్రాన్సాక్షన్ రూపంలో కానీ ఆయనకి ఆ యొక్క అమౌంట్ అనేది రావాలి. ఈయన వస్తువు ఇస్తే డబ్బు రూపంలో ఆయనకి తిరిగి రిసిప్ట్ అనేది వస్తుంది. అట్లాగే ఈయన నగదు రూపంలో ఏదైనా ఈ యొక్క షాప్ కాబట్టి స్టీల్ బిజినెస్ కాబట్టి నగదు రూపంలో స్టీల్ కొంటే డబ్బు వెళ్ళిపోతుంది, వస్తువు అనేది వస్తుంది. అలాగే సేల్స్ ఉంటాయి, పర్చేస్ ఉంటాయి, రిసిప్ట్ ఉంటాయి, పేమెంట్ ఉంటుంది. తర్వాత అదే బ్యాంకు కాంట్రా వెర్షన్ ఉంటుంది. బ్యాంక్ ద్వారా ట్రాన్సాక్షన్ చేసే ఏమైనా ఉంటే క్యాష్ బ్యాంకులో వేస్తే క్యాష్ని బ్యాంకులో నుంచి తీస్తే కాంట్రా అనేది అది ఇక టాలీలో ఒక ఆప్షన్, ఒక ఎంట్రీ వాచరు. అట్లాగే క్రెడిట్ నోట్ ఉంటుంది, డెబిట్ నోట్ ఉంటుంది. క్రెడిట్ నోట్ ఏంటి, మన అమ్మిన వస్తువు మనం
అమ్మిన వస్తువు మళ్ళీ తిరిగి వచ్చేస్తే దాన్ని క్రెడిట్ నోట్ కింద మనం జమ చేయాలి. అట్లాగే మనం కొన్న వస్తువు ఒకవేళ మనం రిటర్న్ చేస్తే డెబిట్ నోట్ కింద మనం మన యొక్క బుక్లలో రాసుకోవాలి. అందుకే ఒకటి సేల్స్ ఉంటాయి ఒక బిజినెస్లో, తర్వాత పర్చేస్ ఉంటుంది, కాంట్రా బ్యాంకులో డబ్బు వేయడం, డబ్బు తీయడం, విత్డ్రాల్ చేయడం, బ్యాంకులో అమౌంట్ డిపాజిట్ చేయడం రెండూ ఉంటాయి. తర్వాత కొన్న వస్తువు మళ్ళీ రిటర్న్ ఇచ్చే అవకాశం ఉంటుంది, అమ్మిన వస్తువు రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అన్ని ట్రాన్సాక్షన్స్ని మనం ఈ యొక్క 8 వాచర్లో ఈ టాలీ అనే సాఫ్ట్వేర్లో ఎంట్రీ చేస్తే ఆటోమేటిక్గా లాస్ట్కి ఫైనాన్షియల్ ఇయర్లో మన యొక్క ప్రాఫిట్ అండ్ లాసు, మన బ్యాలెన్స్ షీటు, మన ట్రయల్ బ్యాలెన్సు, మన ఎక్స్పెండిచరు అన్నీ కూడా క్లుప్తంగా ఒక్క క్లిక్లోనే బ్యాలెన్స్ షీట్ అనే ఆప్షన్ వాడుకుంటే మన బ్యాలెన్స్ షీట్ అంతా కూడా 1 ఇయర్కి సంబంధించింది వచ్చారు. అట్లాగే ప్రాఫిట్ అండ్ లాస్, ఎంత లాభం వచ్చింది నా బిజినెస్లో, ఏ విధానంలో నేను ఖర్చులు చేశాను, ఏ విధానంలో నాకు రాబడి వచ్చింది, ఏ వస్తువులను నేను కొన్నాను, ఏ వస్తువులను అమ్మాను, ఈ అమ్మడం ద్వారా ప్రతి వస్తువు మీద ఎంత ప్రాఫిట్ అనేది నేను గెయిన్ చేయగలిగాను అనే విషయాలన్నీ కూడా క్లుప్తంగా మనకి ఒక్క ఆప్షన్లోనే అని తెలుసుకోగలుగుతాం. అదే మాన్యువల్ అయితే మళ్ళీ అన్నీ రాసుకోవాలి. ఇక్కడ రోజువారీగా క్రమంగా మనం ఏ ట్రాన్సాక్షన్ని ఉపయోగించుకొని ఏ వాచర్లో ఎంట్రీ చేయాలో ఆ వాచర్లో ఎంట్రీ చేస్తే ఆటోమేటిక్గా మన యొక్క బ్యాలెన్స్ షీటు, ప్రాఫిట్ అండ్ లాస్ తయారైపోతుంది. కాబట్టి ఈరోజు మీరున్న విషయాలు అకౌంటింగ్ సిస్టమ్ గురించి నేను చెప్పడం జరిగింది. కాబట్టి ఇదొక సబ్జెక్టు, ఈ సబ్జెక్ట్ని మీరు నేర్చుకుంటే చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ సందర్భంగా ఒక ఎంట్రీని మీకు ఇంకొక విషయాన్ని కూడా తెలియజేస్తాను. అంటే మనం ఇక్కడ మాస్టర్స్ అనేవి ఆల్రెడీ క్రియేట్ చేయబడి ఉంటాయి. వీటిని మాస్టర్స్ అంటారు. మాస్టర్స్ ఆల్రెడీ క్రియేట్ చేయబడి ఉంటాయి. మాస్టర్స్లో గ్రూప్స్, అకౌంటింగ్ మాస్టర్స్ అంటే అందులో ఉన్న వేటి అకౌంటింగ్ మాస్టర్స్ అంటే అందులో గ్రూప్స్ ఉంటాయి, లెడ్జర్స్ ఉంటాయి, కరెన్సీ ఉంటుంది, వాచర్స్ ఉంటాయి. ఈ మాస్టర్లో ఒక భాగమైన వాచర్స్ గురించి మీకు ఇప్పటి వరకు నేను తెలియజేశాను. వాటి కాంట్రా అనేది తెలియజేశాను, క్రెడిట్ నోట్ అని తెలియజేశాను, డెబిట్ నోట్ అని తెలియజేశాను. డెలివరీ నోట్ అనేది ఏంటి? మనం వస్తువును అమ్మినప్పుడు మనం ఇన్వాయిస్ అనేది రేట్ చేస్తాం. ఇన్వాయిస్తో పాటు మనం డెలివరీ నోటు కూడా పంపించాలి. అంటే దేని మీద నేను నీ వస్తువుని పంపిస్తున్నాను అనే దాన్ని కూడా తెలియజేయాలి. దానికి డెలివరీ నోట్ అనేది ఉపయోగిస్తాం. తర్వాత జనరల్ ఎంట్రీ. ఈ జనరల్ ఎంట్రీ అనేది ఒక అసాధారణమైన ఎంట్రీ. ఏ అకౌంట్స్ అనేవి నామమాత్రం ఖాతాలు, తేలని లెక్కలన్నీ కూడా ఇందులో వేసుకోవడం జరుగుతుంది.
తర్వాత మెటీరియల్ ఇన్ను, మెటీరియల్ అవుట్. మెటీరియల్ ఇన్ను, మెటీరియల్ అవుట్ అంటే వచ్చిన వాచరు, వస్తువు వెళ్ళిపోయిన వాచరు. తర్వాత పేమెంట్ మనకు తెలుసు, పర్చేస్ మనకు తెలుసు, స్టాక్ ఆర్డర్స్ అన్నీ మనకి తెలిసినవే. రిసిప్ట్ నోటు, రిజెక్షన్ ఇన్, రిజెక్షన్ అవుట్, రివర్సల్ ట్రాన్సాక్షన్, సేల్స్ ఆర్డరు, జనరల్ స్టాక్. ఈ వాచర్ ఇవన్నీ కూడా వాచర్ టైప్స్. మనం ఇందులో ప్రధానంగా 8 తెలుసుకుంటే మన అకౌంట్స్ అనేవి మెయింటైన్ చేయడానికి సరిపోతుంది. ఒకటి కాంట్రా, క్రెడిట్ నోట్, డెబిట్ నోట్, పేమెంట్, పర్చేస్, రిసిప్ట్, సేల్స్. ఈ 8 తెలుసుకుంటే మనం ఒక 80% అకౌంట్స్ని పూర్తి చేసేయగలం, మన కంపెనీకి సంబంధించి లేకపోతే మన బిజినెస్కి సంబంధించి. కాబట్టి ఈ వాచర్స్. ఇంకా గ్రూప్స్ ఏంటి? వాట్ ఈస్ ద గ్రూప్స్? వీటిని గ్రూప్స్ అంటారు. బ్యాంక్ అకౌంట్స్, బ్యాంకు ఓసిసి అకౌంట్ అంటే 5 లక్షలకు లోపు. తర్వాత బ్యాంకు ఓడి, బ్యాంకు నుంచి ఓడి తీసుకుంటే ఓవర్ డెబిట్ అంటారు దాన్ని. తర్వాత బ్రాంచ్ డివిజన్స్, క్యాపిటల్ అకౌంటు, క్యాష్ ఇన్ హ్యాండ్, కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీసు, డిపాజిట్స్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఇన్కమ్, డ్యూటీ అండ్ ట్యాక్సెస్, ఎక్స్పెన్సెస్ డైరెక్ట్, ఎక్స్పెన్సెస్ ఇండైరెక్ట్, ఫిక్స్డ్ అసెట్స్, ఇన్కమ్ డైరెక్ట్, ఇన్కమ్ ఇండైరెక్ట్, ఇండైరెక్ట్ ఇన్కమ్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఇన్కమ్, ఇన్వెస్ట్మెంట్స్, లోన్స్ అండ్ అడ్వాన్సెస్, లోన్స్, మిస్ ఎక్స్పెన్సెస్, ప్రొవిజన్స్, పర్చేస్ అకౌంట్స్, రివర్స్ అండ్ సప్లైస్, రిటైన్డ్ ఎర్నింగ్స్, సేల్స్ అకౌంటు, సెక్యూరిటీ లోన్స్, స్టాక్ ఇన్ హ్యాండ్. ఇవన్నీ కూడా సన్రీ క్రెడిటర్సు, సన్రీ డెబిటర్సు, సస్పెన్సెస్ అకౌంటు, అన్సెక్యూరిటీ లోన్స్. ఇవన్నీ కూడా మాస్టర్స్. ఏ మాస్టరు ఎప్పుడు ఎలా ఉపయోగించాలో అనేది మనకి తప్పనిసరిగా తెలిస్తేనే మనం అకౌంట్స్ అనేవి మెయింటైన్ చేయగలుగుతాం. గ్రూప్స్లో ఇవన్నీ కూడా మాస్టర్స్. మనం కొత్తగా ఏదైనా మాస్టర్ క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ క్రియేట్ మాస్టర్ అని మనం ప్రెస్ చేయగానే క్రియేట్ మాస్టర్ అనేది ఆప్షన్. ఇది తర్వాత లెసన్లో మీకు తెలియజేస్తాను. తర్వాత లెడ్జర్స్ ఏంటి? ఆటోమేటిక్గా క్రియేట్ చేసిన లెడ్జర్స్ ప్రాఫిట్ అండ్ లాస్ లెడ్జర్ అనేది క్రియేట్ చేసి ఉంటుంది టాలీలో. క్యాష్ అనేది లెడ్జరు ఆటోమేటిక్గా ఉంటుంది. ప్రతి లెడ్జరు కూడా మనం క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ లెడ్జర్ల గురించి కూడా తర్వాత మీకు తెలియజేస్తాం. కరెన్సీ ఎప్పుడూ కూడా మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి, మన బిజినెస్ ఇండియాలో నడుస్తుంది కాబట్టి ఇండియన్ రూపీ కరెన్సీ మనం ఉపయోగిస్తాం. అయితే ఇప్పుడు అకౌంటింగ్ మాస్టర్స్లో మనం నేర్చుకున్న 4 మాస్టర్స్ గురించి, అది గ్రూప్స్ ఉన్నాయి, లెడ్జర్స్ ఉన్నాయి, కరెన్సీ ఉంది, తర్వాత ఓచర్స్ ఉన్నాయి. కాబట్టి లెడ్జర్స్ ఎలా క్రియేట్ చేయాలి, గ్రూప్స్ ఎలా క్రియేట్ చేయాలి,
ఓచర్స్ని ఎట్లా మెయింటైన్ చేయాలి అనే విషయం తర్వాత లెసన్లో మీకు క్లుప్తంగా తెలియజేస్తాను. అంతవరకు మీరు నా వీడియోలను మళ్ళీ మళ్ళీ చూడండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మా వీడియో అనేక మందికి చేరేలాగా ఈ యొక్క అకౌంట్స్ అనేవి సరైన విధానం నేర్చుకోవడానికి, నేను నేర్చుకుంటూ మీకు నేర్పించడానికి అనేకమైన ప్రయత్నాలు చేస్తాను. కాబట్టి ఈ టాలీ సాఫ్ట్వేర్ని అకౌంటింగ్లో ఎట్లా ఉపయోగించాలనేది క్లుప్తమైన సమాచారాన్ని మీకు ఎల్లప్పుడూ అందించడానికి నేను ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటాను. కాబట్టి చదువుకున్న విద్యార్థులు మీకు అవసరమైన సబ్జెక్ట్ వినండి, నేర్చుకోండి.